రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల సమయంలో ఏదైతే వాగ్దానం చేశారో సహజసిద్ధమైనటువంటి ప్రజల ఆస్తి ఇసుకను ఫ్రీగా సప్లై చేయడం జరుగుతుందని ఆయన ఆ రోజు మాట ఇచ్చారు. ఆ మాట మేరకే మరి ప్రభుత్వం ఏర్పడిన నెల రోజుల్లోనే సహజసిద్ధమైనటువంటి ఇసుకను ఫ్రీగా చేయడం అనేటువంటిది జరిగింది. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే 2014-18 మధ్య కూడా ఇసుకను ఫ్రీగా ఇవ్వడం ద్వారా దాదాపుగా 48 లక్షల మంది భవన నిర్మాణ కార్మికుల కుటుంబాలకి ఆర్థిక భరోసా ఇవ్వడం అనేటువంటిది జరిగింది. సంవత్సరానికి 280 రోజులు పైగా భవన నిర్మాణ కార్మికులకి ఆ రోజు పని దొరికింది. అంతేకాకుండా ఇల్లు నిర్మించుకునే వాళ్ళకి 5 లక్షలతో ఇల్లు నిర్మించుకుంటే దాదాపుగా ఒక 20-30 వేల రూపాయల్లోనే ఇసుకతో ఇల్లు పూర్తయ్యేటటువంటి పరిస్థితి ఆ రోజు ఉండేది. కానీ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఫ్రీగా ఉన్నటువంటి పాలసీని టెండర్ల ద్వారా తన బినామీ సంస్థకు ఇవ్వడం ద్వారా ఇసుక యొక్క ధరను ఆకాశాన్ని అంటించాడు. అంటే 5 లక్షల ఇల్లుకి 3 లక్షల వరకు ఇసుక కోసమే ఖర్చు పెట్టినటువంటి వైనాన్ని మనం చూసాం. అంతేకాకుండా భవన నిర్మాణ కార్మికులు దిక్కుతో పరుస్తుందని తెలియజేస్తూ మరి వచ్చే రోజుల్లో వాళ్ళ యొక్క ఆనందాన్ని, వాళ్ళు కనపరిచేటటువంటి ఉత్సాహాన్ని మనం చూస్తాం. రేపు ఎల్లుండి ట్రాక్టర్లు ఓనర్లు ఎంతో సంతోషంతో ఊరేగింపులు చేస్తారు. అట్లాగే ఎద్దుల బండ్లతో అమ్ముకునేటటువంటి వాళ్ళు కూడా ఎంతో ఉత్సాహంగా ముందుకు వస్తారు. ఇద్దరు కాదు, ఇక్కడ అన్ని కుటుంబాలు కూడా ఈ ఫ్రీ ఇసుక ద్వారా ఆనందాన్ని వ్యక్తపరుస్తారని తెలియజేయడానికి